ముందుగా నవమేజ్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు రిలీజ్ అయిన మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఎలా ఉందంటే మనం దాని గురించి చర్చించుకుందాం. రామ్ పోతినేని చాలా రోజుల తర్వాత హిట్ తర్వాత అతనికి ఇది హిట్ అని చెప్పొచ్చు. అలాగే స్కంద, ఇస్మార్ట్, డబల్ శంకర్ మూవీలా అలా ఆడడం జరిగింది. రామ్ పోతినేని ఇందులో చాలా ఎనర్జెటిక్గా కనిపించడం జరిగింది. కొద్దిగా లావు కూడా అవడం జరిగింది. ఇందులో సినిమా హీరోకి ఉన్నటువంటి అభిమానం తను ఎలా తీర్చుకున్నాడు, ఒక అభిమాని ఎలా ఆరాధిస్తాడు సినిమా హీరోని. ఇందులో భాగ్యశ్రీ భోస్లే హీరోయిన్గా నటించడం జరిగింది. ఇందులో చాలా అందంగా ఉన్నాయి పాటలు కూడా. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఆంధ్ర కింగ్ తాలూకా 100 సినిమాలు తీస్తున్న సమయంలో హీరోకి కొంచెం డబ్బు అవసరమైతే ఒక ఫ్యాన్ తన ద్వారా ఆ సినిమా కంప్లీట్ అవుతుంది. అతను ఎలా చేశాడు అనేది ఇది సినిమా స్టోరీ అండి. ఇక మూవీ విషయానికి వస్తే సినిమానే ముఖ్యం కాదు, సినిమా అంటే జీవితం కాదు అని నేటి యువతరానికి ఒక సందేశం ఇస్తారు. ఇంకా సినిమాలో ఉండేటువంటి విశేషాలు ఏంటంటే మ్యూజిక్ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్స్ కూడా అక్కడక్కడ మంచిగా అనిపించింది. బీజిఎం అయితే కొంచెం మిస్ అయింది అనిపిస్తుంది. ఈ మూవీలో రామ్ పోతినేని యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇందులో రామ్ పోతినేని హైలైట్ అని చెప్పొచ్చు యాక్టింగ్. ఇందులో హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా రావు రమేష్ నటించడం జరిగింది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఇక్కడ లక్ష్మీ కళామందిర్ థియేటర్ మన సికింద్రాబాద్ థియేటర్లో తీయడం జరిగింది షూటింగ్. నేను కూడా చూడడం జరిగింది షూటింగు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే రివ్యూ ఎలా ఉందో చూసి మీరు కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా మూవీ కనుక నచ్చితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్. ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి చెప్తున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.